లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, సోదరుడు వేణు గారికి, అదేవిధంగా సోదరుడు మోహన్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. ఏంటి రాధా గారిని పంపిస్తున్నారా? కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా చెప్పారు వాళ్ళ అభిప్రాయం అని చెప్పి ఆయన చెప్పారు. మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. నేను చెప్పేది నా అభిప్రాయం కాదు, పార్టీ స్టాండ్ చెప్తున్నా. మా పార్టీ స్టాండ్ చెప్తున్నా. నిన్న ఈరోజు జరిగినటువంటి సంఘటన, అక్కడ వైసీపీ వాళ్ళు ఆ విగ్రహం ఆవిష్కరించడం, ఆ సభకు రాధా గారిని ఆహ్వానించడం, రాధా గారు వెళ్ళడం. ఎక్కడైనా కూడా వ్యక్తిగతాలు సపరేట్ ఉంటాయి, పార్టీ వర్షన్ సపరేట్ ఉంటాయి. ఈరోజు తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వాళ్ళు పిలిచినప్పుడు ఏ పార్టీ అయినా కానీ నేను వెళ్ళాలా అనే ఆలోచనతో ఆయన వెళ్ళారు. సహజంగానే రంగా గారికి మామూలుగా కూడా ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలలో కూడా అభిమానులు ఉంటారు కాబట్టి ఆయన ఆ సభకు వెళ్ళినప్పుడు పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి స్వభావం నేను గమనించినంత వరకు ఆయనకు ఆ స్వభావం ఉంది. గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు కాబట్టి వాళ్ళని పొగడాలా, వాళ్ళ మీద ప్రేమ చూపించాలా అనే ఒక ఆలోచనతో ఒక గీత మాట్లాడారు. అంతే తప్ప ఆ గీతకు అర్థాలు, నానా అర్థాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇదే డిబేట్ లో మనం చేసినప్పుడు కూడా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసేది తెలుగుదేశం పార్టీనే, రాధా గారిని. ఎప్పుడు రాధా గారి సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం. రాధా గారి సేవలను పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సేవల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, ఆయన సముచిత స్థానం కల్పిస్తారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి 5 సంవత్సరాలు వాడుకొని చివరి దశలో ఆయన పార్టీ వదిలేసి వెళ్ళేటప్పుడు రేపు పార్టీ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియని సందర్భంలో మీరు మచిలీపట్నం ఎంపీగా వెళ్ళండి, లేదంటే ఇక్కడ సర్వేలు బాగలేవు, ఇప్పుడు ఓడిపోతాము అని చెప్పి ఆయన భ్రమ పెట్టి ఆయన పొమ్మనకుండానే పంపించేశారు బయటికి. ఒకటి. రెండోది, ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు? మేము దొబ్బలేదు ఆయన్ని, ఆయనే వెళ్ళిపోయినాడు అని చెప్పి. అంటే దొబ్బాల్సిన అవసరం లే. ఇందాక చాలా చక్కగా చెప్పినాడు మోహన్ రెడ్డి గారు. అందుకే మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కటి బాగా నిజాలు చెప్తుంటాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మేము పొమ్మనలేదు, ఆయన వెళ్ళిపోయినాడంటే కింద పొగ పెట్టేటప్పుడు ఎట్ట సార్ ఉంటారా? పొగబెట్టి నువ్వు ఏడ కూర్చో అంటే ఒక రూల్ వేసేసి పొగ పెడితే ఏమవుతుంది? ఊపిరాడక బయటికి వెళ్ళాలనిపించింది. ప్రేమ ఉంది బ్రహ్మనాయుడు గారు, చాలా ప్రేమ ఉంది నాకు, నువ్వు ఈ రూమ్లోనే ఉండు అని చెప్పి పొగ పెడితే ఏం ప్రేమ ఉన్నట్టు? అందుకే ఆయన తలుపులు బద్దలు కొట్టుకొని, మీ ప్రేమ సాధారణ, మీ ప్రేమకు నమస్కారం, నాకు ఎక్కడ అభిమానం ఉందో, నన్ను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడికి నేను వెళ్ళిపోతానని ఆయన వచ్చాడు. బ్రహ్మనాయుడు గారు, మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు ఖచ్చితంగా రాధా గారికి 100% ఎమ్మెల్సీ ఇస్తే మంత్రిని చేస్తాం, లేదనుకుంటే రాజ్యసభకు పంపిస్తాం. ఈ రెండిట్లో 100% ఏదో ఒకటి జరిగి తీరుతుంది. దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఎప్పటికి సార్ ఈ 2-3 నెలల్లో జరగబోయేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ గాను రాజ్యసభలో తీసుకుంటారు. దాని తర్వాత విస్తరణలో మంత్రివర్గంలో ఒకవేళ ఎమ్మెల్సీ అయితే మంత్రిని చేస్తారు, లేదంటే రాజ్యసభలో మంచి అవకాశం ఆయనకి ఉంటుంది. కట్ చేస్తే ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, వాళ్ళ తండ్రి గారిని తెలుగుదేశం చంపేసింది. ఎందుకు సార్ ఊరికి ఆడిపోసుకుంటారు? అరిగిపోయింది రికార్డు, దుద్ది. నేను గతంలో కూడా చెప్పా, రాజశేఖర్ రెడ్డి గారు, వంగవెట్టి మోహన్ రంగా గారు ఒకే పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో. అక్కడ ఆధిపత్య పోరు. రాజశేఖర్ రెడ్డి గారు పెద్దోడైపోతాడని
ఆయనకి కావాల్సిన వాళ్ళు కొంతమంది చేస్తే వంగవీటి రంగా గారికి అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ప్రమాణంగా ఉన్నారు. ఈ రంగా గారు కానీ పెద్దోడు అయిపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలా. మాకు సంబంధం లేదు, వారి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వారంటే మాకు ఎనలేని ప్రేమ అభిమానం. ఆ కుటుంబం అంటే మాకు చాలా అభిమానం ఉంది, ప్రేమ ఉంది. ఇంకా కట్ చేస్తే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏది మన మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు దైవద్రోహి, వాళ్ళే నెయ్యిలో కల్తీ చేశారు, లేకపోతే మేము ఆర్టికల్ తెచ్చాం 2 కొండలు కాదు 3 కొండలు అని చెప్పి 7 కొండలు అని చెప్పి కొండల గురించి మాట్లాడారు. 7 కొండలు 2 కొండలు జీవో తెచ్చాం, 7 కొండలు అని చెప్పి జీవో తెచ్చింది మేమే అని చెప్పి ఆయన చెప్పాడు. జీవో ఎందుకు సార్? వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని అందరూ అంటారు. దానికి మీరు ఇచ్చిన జీవో అవసరం లేదు. 7 కొండల వెంకటేశ్వర స్వామివే కాబట్టి మీరు జీవో నాయుడు మీరు మోహన్ రెడ్డి గారు మాట్లాడు ప్లీజ్ మాట్లాడుతురాగండి. మీరు జీవో ఇచ్చి మేమేదో చేసేసినామని సంకల్పం గుర్తుకోవాల్సిన అవసరం లేదు. మీరు జీవో ఇచ్చింది లేదు, వాడు లేదు. ఏమన్నా వస్తా ఉన్న లోపల తవ్వకాలలో బయటపడినటువంటి ఆ తవ్వకాన్ని తీసుకొచ్చి మేము జీవో ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు గొప్పలు. ఎందుకు? ఈ రోజు మిమ్మల్ని దైవ ద్రోహులు, దైవానికి ద్రోహం చేశారు అని చెప్పి సమాజం అంతా కూడా మీ మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, పక్కగా అడుగుతున్నా, మోహన్ రెడ్డి గారు, నేను కూడా ఇక్కడే తిరుపతిలో పుట్టా. మా వేణుగారు కూడా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. వేణుగారు కూడా నిజాలు చెప్తారు. ఏ రోజు కూడా కొండ మీద వెంకటేశ్వర స్వామి భక్తి భావంలో ఉండాలి అని చెప్పి ఆ కుటుంబం అనుకున్న పాపాన్ని పోల. ఇదే తిరుపతిలో శిలలు పెట్టారు సార్, సిలువలు పెట్టారు. వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత సిలువలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. 2007-8 ఆ ప్రాంతంలో ఆ చెరువులు తీసేసేదానికి బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, మిగతా పార్టీ నాయకులందరూ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి వీళ్ళు చెప్పడం. కట్ చేస్తే మొన్న ముంతాజ్ హోటల్కి 22 ఎకరాలు ఇచ్చింది ఎవరు సార్? వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ముంతాజ్ హోటల్కి 22 ఎకరాలు ఇచ్చి ఓపెన్, దానికి ఏం మళ్ళీ షరతులు లేవు. దాంట్లో 22 ఎకరాలు ఇచ్చింది ఒక తప్పు అయితే షరతులు కూడా పెట్టాల. వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత కదా, దాంట్లో ఇవి చేయకూడదు, అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదు అని చెప్పాలి. 7 స్టార్ పెట్టుకోవచ్చు అన్నాడు. 7 స్టార్ పెట్టుకోవచ్చు అన్నాడు. 7 స్టార్ పెట్టుకుంటే మీరు బ్రహ్మనాయుడు గారు కొండకు వెళ్ళేటప్పుడు మన టోల్ గేట్ దాటుతానే ఇట్లా కరువు తిరుగుతుంది. కరువు తిరిగే దగ్గర వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఆ 7 స్టార్ హోటల్ ఆ నుండి దారి ఏర్పాటు చేసుకొని టోల్ గేట్ లేకుండా కూడా పైకి వెళ్ళిపోవచ్చు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు. అక్కడే బాంబు బ్లాస్ట్ జరిగింది. చంద్రబాబు గారి మీద క్రిమినల్ మెయిల్ పేల్చింది అక్కడే. వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉండకూడదు, వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత అలాంటి కార్యక్రమాలు ఉండకూడదు అని చెప్పి మేము చేశాం. 20 సార్ చంద్రబాబు గారి మీద 20 క్రిమినల్ మైన్లు పేలితే 40 అడుగులు ఎత్తు ఎగిరి కింద పడితే సాధారణ మనిషి ఎవరు బతకలేరు సార్. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన చాలా మందిని చూశారు కదా. వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు వేసిన వాళ్ళు చాలా మంది ఏమైనారో చూసాం. తిరుపతిలో చాలా పెద్ద మంది నాయకులు, కొంతమంది ఈఓలుగా జేఈఓలుగా పనిచేసిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామి ధన దోషేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో హీనంగా దిగజారిపోయిన వాళ్ళు కూడా వేణుకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఒక ఫైనల్ గా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వెంకటేశ్వర స్వామి ఇస్తే ఏ రోజు కూడా సతీ సమేతంగా ఆయన పోయి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన పాపాన పోక క్యూ లైన్ వరకు చెప్పులేసుకొని పోయినటువంటి వ్యక్తి సార్ ఆయన. నేను చెప్పడం కాదు, వేణు అడగని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి 30 సార్లు ఈ జీవితంలో ఎవరికి దక్కదా ఆ ఛాన్స్.